హరే కృష్ణ 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 హరే 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 రామ్ 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 హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశాయ. చూడండి, ఓం నమో వెంకటేశ్వర ఇక్కడ మ్యూజిక్ వస్తుంది. ఆడియో వాయిస్ నాది కాదు. నేను ఈ వీడియోలో ఎటువంటి వాయిస్ బ్యాక్గ్రౌండ్ కానీ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏం పెట్టలేదు. అది లైవ్ చూడొచ్చు. తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క స్పీకర్ నుంచి వస్తుంది. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఓకే, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా దయచేసి ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నప్పుడైనా ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో విజయం చెప్తున్నారు. సో కొందరు తప్పిపోతుంటారు, కొందరు దూరంగా ఉంటారు. వాళ్ళ కోసం ఆడ శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్నటువంటి ప్రసార కేంద్రం దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవరైతే మిస్ అయినారో వాళ్ళని కలవమని చెప్తుంటారు. అట్లా అది ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి ఈ వీడియో చూసుకుంటున్నా. ఈ వీడియో కింద ఫస్ట్ వీడియో చూసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది. సబ్స్క్రైబ్ బటన్ నొక్కేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది, తట్టేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో అప్పుడు నేను చేసేటువంటి ప్రతి ఒక్క వీడియో కానీ మీరు మిస్ కాకుండా మీకు మెసేజ్గా నోటిఫికేషన్ వస్తుంది. ఇక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చేటువంటి గొప్ప సపోర్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం, అదేవిధంగా వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే. వెల్కమ్ టు మై ఛానల్ టెంపుల్స్ జర్నీ లైఫ్. సెకండ్ ఛానల్ టెంపుల్స్ ట్రావెల్ లైఫ్ జర్నీ. సో ఈ రెండు ఛానల్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూడో ఛానల్ వచ్చేసి హిందూ డెవోషనల్ నాలెడ్జ్ తెలుగు, హిందూ డెవోషనల్ నాలెడ్జ్ ఇన్ తెలుగు. సో ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంట్లో కూడా నేను త్వరలో వీడియోస్ కూడా పెట్టబోతున్నాను. సో ప్రజెంట్ వన్ వీడియో మాత్రం చేశాను. సో మోర్ వీడియోస్ ఉంటాయి. ఆల్రెడీ నా దగ్గర ఇంకా 500 వీడియోస్ ఉన్నాయి. అది అప్డేట్ చేయడానికి నా దగ్గర టైం లేదు. సో మొబైల్ డేటా అయిపోతుంది, మొబైల్ ఛార్జింగ్ అయిపోతుంది. సో దట్ ఈస్ ద రీజన్, అది కారణం. సో దానివల్ల నేను వన్ చేసుకుంటూ వస్తున్నాను. అక్కడ కూడా డైలీ 20 to 30 వీడియోస్ చేస్తున్నాను. యాక్చువల్గా ఒక వీడియో చేసిన కష్టంగా ఉంటే అన్ని వీడియో చేసినట్టు అర్థం చేసుకోండి. సో అన్ని లైవ్ వీడియోస్ చేస్తున్నాను మీకు. ఓకే, సో ఇప్పటివరకు ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే దయచేసి వెంటనే ఇప్పుడైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ నా ఛానల్లోని వీడియోస్ అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు వేలలో లక్షల్లో చూస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవట్లేదు. ప్లీజ్ నేను కోరుకునేది మీ దగ్గర నుంచి ఒకటి సపోర్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మీ దగ్గర నుంచి కోరుకునేది అదే సపోర్ట్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అందరూ తెలియజేయండి. సో వేలాది మంది అందరూ తెలుస్తుంది. హరే కృష్ణ 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 హరే 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 రామ్ రామ్ హరే హరే. జై శ్రీకృష్ణ పరమాత్మ జై. ఓం నమో వెంకటేశాయ. సో చూడొచ్చు, ఓం నమో వెంకటేశాయ. దవాఖానా గాలి గోపురం పాసే. సో ఫస్ట్ గోపురం దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది వచ్చేసి కూర్మ అవతారం అండి. కూర్మ అవతారం చూడొచ్చు. కూర్మ అవతారం. నమో నమ కూర్మ అవతార దేవా నమో నమ. సో కూర్మ అవతారం. ఓకే, ఒకసారి చూడొచ్చు. వీడియో పాస్ చేసుకుని చూడండి. కూర్మ అవతారం. సో ఇది రెండో గాలి గోపురం చూసాము. రెండో గోపురం దగ్గరికి వచ్చాము. సో 250 స్టెప్స్కి ఇంకా డౌన్ వచ్చేసి ఓన్లీ 200 స్టెప్స్ ఉంటాయి. చూడొచ్చు, దర్శనం చేసుకుంటే కొద్దిగా చీకటిగా ఉంది, లైట్లు ఏమీ లేదు ఇక్కడ. ఓకే, ఓం నమో కూర్మ అవతారం. ఓం నమో కూర్మ అవతారం. కూర్మ అవతారం ఉన్నటువంటి దైవ అవతారం. సో విష్ణువు యొక్క అవతారంలో ఇది ఒకటి అన్నమాట, కూర్మ అవతారం. సో కూర్మ అవతారం. సో దర్శించుకోండి. సో కూర్మ అవతారం ఇక్కడ విషయాన్ని ఇచ్చారు, చూస్తాం. శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారం అంట. చూడండి, తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతి కూర్మ అవతారం. ఇది శ్రీ మహావిష్ణువు యొక్క రెండవ అవతారం. దేవతలు రాక్షసులు అమృతం కొరకై మందర పర్వతాన్ని కవంగా వాసుకుని త్రాడుగా చేసుకుని పర్వతాన్ని కవంగా అంతలు వాసుకొని త్రాడుగా చేసుకుని పాల సముద్రాన్ని మధించగా మందర పర్వతం నీటిలో మునిగిపోయింది. సో శ్రీ మహావిష్ణువు కూర్మ రూపం ధరించి ఆ మందర పర్వతాన్ని తన వీపుపై పెట్టుకొని, అంటే ఈ మందర పర్వతానికి సముద్రంలో వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే దాన్ని తన వీపు శ్రీ మహావిష్ణువు కూర్మావతారం ఎక్కి ధరించి ఆ మందర పర్వతాన్ని తన వీపుపై పెట్టుకొని క్షీర సముద్ర మథనానికి సహాయపడినాడు. సో అమృతాన్ని సాధించే నిమిత్తమే దేవతలకు సహాయపడిన శ్రీ మహావిష్ణువు యొక్క దివ్య అవతారంగా ప్రసిద్ధి పొందింది ఈ కూర్మ అవతారం. అది ఉంది విషయం. సో వీడియో పాస్ చేసి చూసుకోవచ్చు. నమో నమ కూర్మ అవతారం. నమో నమ శ్రీ మహావిష్ణువు అవతారం. సో ఇక్కడ కూర్చొని మీరు కొద్దిసేపు దర్శనం చేసుకుని జపం కూడా చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో శివ, ఓం నమో శివాయ, శ్రీ ఓం శ్రీ స్వామి శరణం, ఓం శ్రీ స్వామి శరణం అప్ప, ఓం శ్రీ సారం జయ శ్రీ సాయం. అట్లా ఇక్కడ మనం వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చామంటే ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశ్వర, ఓం నమో వెంకటేశ్వర,
హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే అని కోదండరామాలు అంటాము. సో రాముని యొక్క గుడి రామాలయం, కోదండరామాలయం, సీతారామాలయం అట్లా. మనం ఇస్కాన్ టెంపుల్ కృష్ణాలయం కానీ శ్రీకృష్ణాలయం కానీ రేణుకాపుర స్వామి దేవస్థానం మనం హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే హరే అంటాం. సో ఎటువంటి ఎన్ని అవతారాలు ఎత్తున్నా ఏ అవతారానికి ఎటువంటి నామస్మరణ, ఆ నామస్మరణ మాత్రం మీరు మర్చిపోవద్దు. అది నిత్యం జపిస్తూనే ఉండండి. ఎవరైతే ఇష్టపడతారో, మీరు ఏ దైవత మూర్తిని ఇష్టపడతారో ఆ యొక్క దైవత అవతారం యొక్క నామస్మరణని జపించండి నిత్యం. అది మనకు అత్యద్భుతంగా ఉంటుంది, శక్తిని ఇస్తుంది, మనకు భక్తిని పెంపొందిస్తుంది, మనకు ముక్తిని, మోక్షాన్ని, వైకుంఠం చేర్చాలంటే సరైన మార్గం. భక్తిని పెంపొందించాలంటే భగవంతుని చేరుకుంటే భక్తి ఒకటి మార్గం. ఆ భక్తిలో నేను ఇంతమంది వీడియో చేశాను, 5 రకాలైనటువంటి భక్తి మార్గం ఉంది. సో ఆ భక్తి మార్గంలో ఎంచుకోండి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ హరే. సో నెక్స్ట్ బ్యాచ్ కూడా పైకి వెళ్తుంది. సో టైం వచ్చేసి సుమారుగా 8:30కి ఒక బ్యాచ్ వెళ్తున్నారు మొత్తం బ్యాచ్గా. సో వాళ్ళు వెళ్ళేసరికి కనీసం ఒక 4 hours టైం పడుతుంది. అంటే 11:30 పైన రీచ్ అవుతారు, చేరుకుంటారు. హరే కృష్ణ కృష్ణ చిన్న కనిపించారు.